అంతకంటే ముందు పబ్లిక్ కామెంట్స్ ఒకసారి చూద్దాం. వెరీ గుడ్ మార్నింగ్. సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో ఉన్నాయట. మరి అమ్మ తులం బంగారం మాట ఏమో కానీ ఉన్న చెక్కులు కూడా ఇస్తలేడట. అన్ని పెండింగ్లో ఉన్నాయి. రైతు భరోసా పథకం కింద రైతులకు నిధులు మంజూరు చేసి ఆదుకోండి. మరి ఇప్పుడు ఎలక్షన్స్ లేవుగా, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఫస్ట్ పెడుతున్నాడు. ఎలక్షన్స్ వస్తేనేమో చేస్తుండే, ఇప్పుడు ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ అందుకే లేట్ చేస్తున్నట్టు. ఇప్పుడు రైతు భరోసా 9,000 కోట్లు కావాలా. 9,000 కోట్లు కావాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇమీడియట్గా పెట్టిన అనుకో, ఆ పైసలు కనుక ఏంది ఎలక్షన్లకు పోతే జనం రివర్స్ తీర్పిచ్చే అవకాశం ఉంది. అందుకే అవి ఆపినట్టున్నాడు. రఘు అన్న, జంపింగ్ ఎమ్మెల్యేల కేసు ఎంతవరకు వచ్చింది? ఆ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తున్నారా? ఏముంది కేసు? 5గురి మీద ఆల్రెడీ స్పీకర్ తీర్పిచ్చింది కదా, వీళ్ళు పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారని. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు 5గురి మీద మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, అప్పుడు వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ డెసిషన్ తీసుకున్నది నైతికంగా మనం తప్పు అని చెప్పగలుగుతాం, కానీ టెక్నికల్గా ఇది నువ్వు ఎట్లా చేసినావు అనడానికి ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఎందుకంటే స్పీకర్ పరిధిలోని అంశం మనం ఏం చేయడానికి అవకాశం కూడా లేదు. సో కాబట్టి మోరల్గా టెక్నికల్గా స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను పార్టీ మారలేదని చెప్పడం దుర్మార్గం. ఇక మిగతా ఐదుగురులో కడియం శ్రీహరి కూడా ఈ 8 మందితో పాటే నేను పార్టీ మారలేదు అన్నాడు. సో 5+4 ఈ 4గురికి కూడా అదే రకమైన తీర్పిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నేడో రేపో ఆ తీర్పు కూడా వస్తుంది. ఇక ఒకే ఒక్కడు దానం నాగేంద్ర విషయం, అదేమైందో చూడాలి. ఈ కాళేశ్వరం, యాదాద్రి, భద్రాద్రి ఈ పవర్ ప్లాంట్ మీద మన న్యాయస్థానానికి పోయి అందరినీ లోపలేసే అవకాశం లేదా? ఇప్పుడు లోపలే న్యాయస్థానాలు తీర్పులు చెప్పాలంటే ఎవిడెన్స్ ఎవరు ప్రొడ్యూస్ చేయాలా? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ప్రొడ్యూస్ చేయాలా. ఎవరి చేతిలో ఉంటాయి? గవర్నమెంట్స్ చేతిలో ఉంటాయి. ఇటు రాష్ట్రమైనా అటు కేంద్రమైనా వాళ్ళే ఏం లేదన్నట్టుగా డిలే చేసుకుంటూ వెళ్తే కాంప్రమైజ్ అయిపోయి ఇక కోర్టులు ఏం చేయగలుగుతాయి? కోర్టుకి ఏం కావాలి? ఆధారం కావాలి. వితౌట్ ఎవిడెన్స్ కోర్టులు ఏం చేయగలుగుతాయి? ఇప్పుడు చాలా భూములకు సంబంధించిన వ్యవహారాలు మేము తెర మీదకి తీసుకొస్తున్నాం. ఇట్లా విలేజ్ మ్యాప్లు మార్చి ఈ రకంగా చేసిరని కోర్టు దగ్గరికి వెళ్తారు. కోర్టు ఏమంటున్నది? ఎంఆర్ఓకు లెటర్ రాస్తుంది, ఆర్డీఓకు రాస్తుంది, కలెక్టర్కి రాస్తుంది. ఏంది ఎవిడెన్స్? మార్చినటువంటి డాక్యుమెంట్స్ తెచ్చి ఇది ఈ భూమి యొక్క పరిస్థితి అని చెప్తారు. ఆల్రెడీ వాడు మొత్తం చరిత్ర అంతా డాక్యుమెంట్స్ అంతా పాతయని తీసి కొత్త ఫేక్ డాక్యుమెంట్స్ తీసి అందులో పెట్టిండు. ఇంకా కోర్టు దగ్గర ఏం కావాలి? ఎవిడెన్స్ కావాలి. కోర్టు ఏం చేస్తుంది ఇంక అంతకు మించి? అన్న కొత్తగా రైతు భరోసా ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఏమో బ్రదర్, నాకు తెలియదు అది, మరి ఎట్లా చేయాలి నేను. అన్న కోతుల గురించి ఎవరైనా ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదట. మనుషుల గురించే పట్టించుకుంటారు, కోతుల గురించి పట్టించుకుంటారు వీళ్ళు. గుడ్ మార్నింగ్ రఘు అన్న ఫ్రమ్ మహబూబాబాద్. ఓకే, అన్న మీరు ఖద్దరు బట్టలు వేసుకున్నారు, పొలిటీషియన్స్ అవుదాం అనుకుంటున్నారా? అంటే ఖద్దరు బట్టలు ఓన్లీ పొలిటీషియన్సే వేసుకుంటారా? తెల్లంగి ఓన్లీ పొలిటీషియనే వేసుకుంటాడా? ఎవరైనా వేసుకోవచ్చు, మీరు కూడా వేసుకోవచ్చు. బరాబర్ వేసుకుందాం, ఎందుకు వేసుకోవద్దు? అంటే దానికి ఏమైనా రాసి ఉందా? ఇది ఓన్లీ రాజకీయ నాయకులు వేయాలి, రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళే వేయాలని అట్లేం లేదు కదా. గుడ్ మార్నింగ్ రఘు అన్న, టీజీఎస్ ఆర్టీసీ గురించి మాట్లాడండి, చాలా అన్యాయం జరుగుతున్నది. నిన్న ఇది బస్ భవన్ ముట్టడన్నారు, ఎంతవరకు వచ్చింది, ఏమైందో అది? రఘు అన్న, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు, హెల్త్ మినిస్టర్ ఉన్నాడా లేడా? మందులు లేవు, బెడ్లు లేవు, ఏది లేదు, ఏమి లేదు. గాంధీ నిమ్స్ల దగ్గర అన్నపూర్ణ క్యాంటీన్లు లేకుండా చేసిరట. అన్న మీలాంటి వాళ్ళు వారానికి ఒకసారి చేనేత బట్టలు యూజ్ చేయాలి అని ప్రమోషన్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రమోషన్ చేయడం వల్ల, వారానికి ఒక రోజు చేయడం వల్ల ప్రభుత్వాలు ఏం చేయాలంటే వాటిని పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి, స్టాల్స్ పెట్టించాలి, వాళ్ళ ఎగుమతులను ప్రోత్సహించాలి. ఇవన్నీ చేసినప్పుడు సాధ్యమవుతుంది. మీకు వేసుకోవాలని ఉంటుంది, ఏడబోయి కొనాలా? అసలు ఎక్కడైనా ఉన్నదా అది? ఫలానా ప్లేస్లో ఇవి దొరుకుతాయి, ఫలానా స్టాల్స్ ఉన్నాయని ఏమైనా క్లారిటీ ఉన్నదా మనకు కనీసం? ఎల్బీ నగర్ టు బాట సింగారం న్యూ రోడ్ వేస్తున్నారు, ఏపీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా. ఆల్టర్నేట్గా పృథ్వీరాజ్ని కన్సిడర్ చేసుకోవచ్చా? అందరూ చేసుకోవచ్చు, ఈజ్ ఎ హానెస్ట్ పర్సన్. ఆయన
కొట్లాడుతున్నాడు, మూమెంట్లో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఆయన మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మీరు ఏదో ఒకటి ఆల్టర్నేట్ ప్రారంభిస్తే చాలా బాగుంటుంది అని. మరి ఏం డిసిషన్ తీసుకుంటాడో చూడాలి. ముదిరాజ్ కార్పొరేషన్కి వెంటనే నిధులు విడుదల చేయండి. తోలు తీస్తా అన్న ఆయన ఏడికి పోయిండు, పండుకున్నాడు, నిద్ర వచ్చింది పండుకున్నాడు. నమస్తే అన్న, రాజీవ్ యువ వికాసం గురించి మర్చిపోయినట్టున్నారు. జిరాక్స్ పేపర్లు చెదలు వచ్చినాయట, దొరకలేవట రేవంత్ రెడ్డికి. ఆ ఇంట్లో వెనకాల పెట్టిండట, ఏది మన ఆడ పెడితే చెదలు పట్టినాయట అవి. అన్న మీ వెనకాల ఉన్న బుక్ నేమ్ చెప్పండి. ఆ బుక్ నేమ్ ధిక్కార కిరటం అని ఉన్నది. మా భూమి ట్రస్ట్ వాళ్ళ నుంచి వచ్చింది, అది చందు రాసింది. ధిక్కార కిరటం, ఆయన మాజీ మంత్రి పృథ్వీరాజ్ వాళ్ళ ఫాదర్. నెక్స్ట్ సార్, గురుకుల టీచర్స్ నైట్ డ్యూటీలు కూడా చేయిస్తున్నారు సార్. ఓకే, తెలంగాణలో బీసీ ఉద్యమం తర్వాత ఇంకో ఉద్యమం రావాలన్నా అది తెలంగాణ అస్తిత్వం మీద రావాలన్నట. అన్న రేవంత్ రెడ్డి మాల్ ఓపెన్ చేసిండు, దాని గురించి మాట్లాడినా. ఏందో ఓడియన్ మాల్ ఓపెన్ చేసిండు నిన్న. నేనేదో ఇట్లా చూస్తుంటే దాంట్లో కనబడ్డది కమ్యూనిటీ పోస్ట్లో. ఓడియన్ మాల్ ఓపెన్ చేసిండు. స్కూల్ ఓపెన్ చేయవా స్వామి, ఓ హాస్పిటల్ ఓపెన్ చేయి, ఓ హాస్పిటల్, ఓ స్కూల్ ఓపెన్ చేయి. ఎవడో ప్రైవేట్ వాడు ఓపెన్కి మీరు ఎందుకు, నాకు అర్థం కాదు. అది ఏముందా అందులో? చలో నెక్స్ట్. అన్న లాస్ట్ మేలో నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది, ఇంతవరకు పాస్బుక్ రావట్లేదట. తిరగాలిగా మరి ఎక్కువ రోజులు, అందరినీ ప్రసన్నం చేసుకోవాలి, కింద ఉన్న అధికారులందరినీ, అప్పుడు అన్నీ వస్తాయి. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో. గుడ్ మార్నింగ్ మిత్రమా, శ్రీకాంత్ ఇంటర్వ్యూ చాలా బాగుంది. చేతకాని హామీలు ఎందుకు ఇవ్వాలి? పాషం సార్ని లైవ్కి ఇంటర్వ్యూ చేయండి. ఓకే. రఘు అన్న, కోదాడలో దళితులను చంపుతున్నారట. అన్న స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు లేవు, మళ్ళీ ఎందుకు వేశారు? ఏందో మందిని చంపడానిక? చలో, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేము, ఇది వాస్తవం కాదా అన్న? కేసీఆర్ వచ్చినా, బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ అయినా ఎవరు ఇవ్వలేరు. నిరుద్యోగులు ఆల్టర్నేట్ చూసుకోవాలి, ఉద్యమాలతో వచ్చేది ఏం లేదు. మరి ఎందుకు ఇచ్చిరు? మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో ఫలానా డేట్లు వేసి ఎందుకు మరి ప్రకటించారు? ఆనాడే చెప్పేది ఉంటుంది. మీరు ఎట్లా వస్తాయండి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఎట్లు ఇస్తారండి అని మీరు ఆనాడే చెప్పాల్సి ఉండే కదా. అన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి కాదు, ఇప్పుడు ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేసిరా? బిశ్వాల్ కమిటీ ఎప్పుడో 2017-18లోనే ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, అంతకుముందే. అదే బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో 1,90,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పింది కదా. అఫీషియల్గా చెప్పిన రిపోర్టే కదా. కేసీఆర్ దాన్ని అమలు చేయలే. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ కమిటీ రిపోర్ట్ని అమలు చేయట్లేదని క్వశ్చన్ చేసినాయి. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1,90,000కి ఇంకొక 1,00,000 యాడ్ అయి ఉంటాయి కదా, ఇంకో 50,000 10,000 యాడ్ అయి ఉంటాయి కదా, లేదు ఆ 1,90,000 ఖాళీలను ఉండి ఉంటాయి కదా. మీరు వేసిన ఉద్యోగాలన్నీ పాత నోటిఫికేషన్లతో కలుపుకుంటే 60,000 ఉద్యోగాలు ఏదో లెక్క చెప్తున్నారు మీరు. మరి మిగతా 1,30,000 ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లే? ఇది అడగొద్దా? స్కూళ్ళు మూసేసి స్కూళ్ళలో టీచర్లు ఎక్కువ ఉన్నారని చెప్తే ఈడ జనాలు పిచ్చోళ్ళ? స్కూల్ మీరే మూసేస్తారు, స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళకి రాకుండా మీరే నిర్వీర్యం చేస్తారు, మీరే మూసేసి మళ్ళీ 30 మంది టీచర్లకు, 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాల్సిన దగ్గర తెలంగాణలో 17 మంది పిల్లలకే ఒక టీచర్ ఉన్నారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది అరాచకం, దుర్మార్గం కాదు ఇది? ముఖ్యమంత్రి రిలీజ్ ఫండ్ చెక్ బౌన్స్ అయిందట. ఏం చేయాలి? ఎట్లా బౌన్స్ అవుతుంది? ఏమైంది మరి? సంతకం చక్కగా పెట్టలేదా? ఏం చేసిండు మరి? అసలు ఆ చెక్ బౌన్స్ కావడం ఏంది? నెక్స్ట్, ఆసరా కొత్త పెన్షన్ గురించి మాట్లాడండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అమలు చేస్తాడు దాన్ని, ఇప్పుడు చేయడు. నేను అనుకున్న సంవత్సరం ముందే ఏమన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. ఈ మధ్య చర్చ నడుస్తున్నది చేస్తాడేమో అని, కానీ ఏమో మరి, డౌటే నాకైతే. గొర్రెల స్కామ్ పైన మాట్లాడండి. కాంప్రమైజ్ ఎప్పుడో అది. అన్న ఓడియన్ మాల్ బిలాంగింగ్స్ టు ఎవరైనా నాగార్జున యంగర్ సన్
ఫాదర్ ఇన్ లా అట. ఓహో, యంగర్ సన్ అంటే ఎవరు? అఖిల నిఖిల్ ఆయన పేరు. వాళ్ళ వాళ్ళ మామట, వాళ్ళ మామదట అది ఓడియన్ మాల్. అందుకే పోయింది ఏంది, నాగార్జున ఫోన్ చేసినట్టుండు. మనకి అనఫీషియల్ హోమ్ మినిస్టర్ వేం నరేందర్ రెడ్డి, అఫీషియల్ సినిమా మంత్రి రోహిన్ రెడ్డి. బాగుందిగా ఇది. ఓ చెత్త గ్యాంగ్ వేసుకొని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. నెక్స్ట్, జాబ్ నోటిఫికేషన్స్ గురించి అడగండి. మనం ఓటు వేసి గెలిపించిన ఎంత మంచి నాయకుడైనా పార్టీలో ఉండే చిల్లర నాయకుల వలన తను కూడా మారిపోతున్నాడు. రాజీవ్ యువ వికాసం గురించి మాట్లాడండి అన్న, జిరాక్స్ డబ్బులు ఇవ్వమనండి. అది మనం అడగాలి, డిమాండ్ చేయాలి. అసలు అపోజిషన్ వాళ్ళు దాని గురించి లేవనెత్తున్నారా? వాళ్ళకేమో అర్హత లేదు, వీళ్ళేమో చెయ్యరు. తెలంగాణకు పట్టిన దరిద్రం ఈ పార్టీలు. అన్న సారాభాయ్ భూములు ఎవరా సారాభాయ్? చలో. మానుకోట జిల్లా ఇనుగుర్తి మండలం పరిధిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదట. ఒక ఆయన కేసు వేసిండు మొన్న. ఈ అరూరు దగ్గర, ఒక వలిగొండ మండలం అరూరు దగ్గర ఒక రైతు నరసింహారెడ్డి ఆయన పేరేదో, హైకోర్టులో కేసు వేసిండు. చాలామందికి కాలే పాపం. ఒక 60% అయి ఉంటుంది ఓవరాల్గా, ఒక 60-65% అయి ఉండొచ్చేమో. చలో అన్న, కోదాడ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తారా? ఎట్లు ఇస్తారు బ్రదర్? కోదాడ ఎమ్మెల్యే ఎవరు? పద్మావతి రెడ్డి కదా. ఆల్రెడీ ఆడ రచ్చ నడుస్తూనే ఉండి, వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరు ఒకటే ఫ్యామిలీ, అన్నదమ్ములు. రెడ్లు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారాడ, మూడో రెడ్డికి ఎట్లు ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ నడుస్తూనే ఉండగా, ఇక రాజగోపాల్ రెడ్డికి కాదని మళ్ళీ పద్మారెడ్డికి ఇస్తారా? ఇంపాసిబుల్, అది ఇంపాసిబుల్. అన్న, వీఆర్ వెయిటింగ్ ఫర్ ధర్మపురి అరవింద్ ఇంటర్వ్యూ, సేమ్ లైక్ రఘునందన్ అట. చలో, ఫోన్ కాల్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఏం ఫోన్ కాల్స్, ఏం కథ? చేసిన వాళ్ళే చేస్తున్నారు ఫోన్ కాల్స్ పెడితే. రాజా సాబ్ చెత్త సినిమా రఘుభాయ్. ఇప్పుడు ఆ చెత్త సినిమా అయితే ఏంది, ఏదైతే మనకు వచ్చేదే ఉంది. శ్రీ రఘు గారు నమస్కారం, మీరు చెప్పింది 100% నిజం. ఎల్ కేదార్నాథ్ రావు ఎవరైనా? అన్నగారు, మన తెలంగాణలో రాజకీయ నాయకులు అంతా ఒకటేలా ఉన్నారు, అంతా డ్రామాలా ఉన్నది. బికాజ్ ఆఫ్ నో ఏసీబీ, నో సిబిఐ ఎంక్వైరీ, అంతా డ్రామా, వేస్ట్ గవర్నమెంట్. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పార్టీ రావాలి 100%. అందులో కూడా దొంగలు ఉంటారు, దయచేసి చూసి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ అయినంత మాత్రాన అందరూ చిత్తశుద్ధితో ట్రాన్స్పరెంట్గా ఉండడం మనం అనుకోవడానికి వీల్లేదు కదా. అన్న, ఔటర్ రింగ్ రోడ్ గురించి అడగండి అన్న, అమ్మేశారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడండి? హరీష్ రావే అడుగుతున్నాడు, అసెంబ్లీలో మాట్లాడిన మాట, సిట్ వేయబోతున్నా అన్నాడు. ఎక్కడ పోయింది నీ సిట్టు? నీ సిట్టు లేదు కానీ నువ్వు సిట్ అయినావు కదా, నువ్వు సెట్ అయినావు. దాని మీద సిట్ వేస్తాం, ఎంక్వైరీ ఆదేశిస్తాం అన్నాడు. నువ్వు యాక్షన్ తర్వాత కనీసం ఎంక్వైరీని ఆదేశించాలి కదా. ఇంతవరకు అతి లేదు. అంటే దీని ఉద్దేశంలో ఏమర్థం అవుతుంది మీకు చెప్పండి? రేవంత్ రెడ్డి బ్రదర్స్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏం స్కాము? మేము మొన్న పెద్ద మంగళవారం విలేజ్కి పోయి చెప్పింది ఎవరి గురించి చెప్పిన? అక్కడ ఎవరు చేసిన దాని వెనకాల ఎవరున్నారని చెప్పినాం. ఏందో ఇదంతా. అయ్యో అయ్యో అయ్యో, ఎవరు నాయన? చదివేదా కుదిరిపెట్టినట్టున్నావుగా. సర్పంచ్ ఎలక్షన్లో ఒక గౌట్ టీచర్ ఫోన్ కాల్లో మీ ఊరికి వచ్చిన ఆఫీసర్స్ నా స్టూడెంట్స్ ముందే చెబితే నాకు ఏం అర్థమవుతలేదు బ్రదర్. అది తెలుగా, హిందీయా, ఇంగ్లీషా? కొంచెం కరెక్ట్గా రాయండి. అన్న, రుణమాఫీ మీద ఒక రైతు హైకోర్టులో పిటిషన్ వేశారు కదా, ఒక వీడియో చేయండి ప్లీజ్. నిన్ననే చెప్పిన కదా ఆ రైతుకు సంబంధించిన డీటెయిల్స్. రఘు గారు, మీలాంటి జర్నలిస్టులకు రక్షణ లేదు. ఇప్పుడు ఈ భూములన్నీ పోతున్నాయి కదా భయ్యా, అవన్నీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా? ఎవరైనా చేస్తే ఫ్యూచర్లో ఎవరైనా మంచి వ్యక్తి మంత్రిగా వస్తే వెనక్కి వచ్చే అవకాశం ఉందా? కష్టమే.
వెనక్కి రావడం అన్నది కష్టమే కాదు, దానికి పెద్ద ఆలోచన ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు ఒక 1,00,000 ఎకరాలు కబ్జా, ఇప్పుడు 25 లక్షల ఎకరాలు కబ్జా అయిందని చెప్తున్నారు ధరణి వచ్చిన తర్వాత. అరే అట్లీస్ట్ ఒక 10 లక్షల ఎకరాలు వెనక్కి తీసుకురా, అవకాశం ఉన్న దగ్గర వెనక్కి తీసుకురా, అవకాశం లేని దగ్గర కొట్లాడు. ఎక్కడైతే అవకాశం ఉందో దాన్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నది కదా, ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? ఇప్పుడు ఇప్పుడు అవకాశం ఉంది, ఇంకొక 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మొత్తం వాడు లీగల్గా స్ట్రాంగ్ అయిపోతాడు కదా. ఇప్పుడు దాంట్లోకి ఎవరికో రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఎవరెవరికి అమ్ముకుంటాడు, మల్టిపుల్ డాక్యుమెంట్స్ అవుతాయి, ఏం చేయగలుగుతారు చెప్పండి? హలో రఘు అన్న, చిన్న కాళేశ్వరం పైసలు ఇస్తలేరట, ఇంకా అసలైన రైతులకు ఇవ్వడం లేదు. ఎంఆర్ఓని అడిగితే మేము తీసుకున్న భూమికి ఇచ్చామని చెబుతున్నారు. అన్న జాబ్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడండి. అదే మాట్లాడుతున్నాం. నిన్న ఒక పోలీస్ ఆఫీసర్, ఏసీపీ స్థాయి అధికారి అంత పెద్ద బూతు మాట మాట్లాడితే మూమెంట్ ఏదండి నాకు అర్థం కాదు. రాష్ట్రం ఇట్లా ఉడికిపోవాలి కదా, నిరుద్యోగులను ఉద్దేశించి అంత భయంకరమైన మాటను ఉపయోగిస్తే ఎవరు మాట్లాడుతున్నారు? బంగారు తెలంగాణ ఈక్వల్ టు భూముల తెలంగాణ, నాశనం పట్టించారు కదా, ఏముంది? చట్టం సామాన్యులకు, డబ్బున్న వాడికి చుట్టం. చట్టం సామాన్యులకి, డబ్బున్న వాడికి అదే చట్టం చుట్టం అవుతున్నది. కరెక్టే కదా మరి. పొలిటీషియన్లు అందరూ దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఉన్నది, అట్లే ఉన్నది. ఐడిపిఎల్ అపార్ట్మెంట్ కడుతున్నారు కదా, ఆ అపార్ట్మెంట్ కొన్న వాళ్ళ సంగతి ఏమవుతుంది? కొనకండి, ఎవరైనా డబ్బులు కడితే వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అది మొత్తం ఫేకే. మీరు ఆ ఐడిపిఎల్ భూముల్లో ఈ సచ్చిదానందరావు అనేట ఆయన కడుతున్నటువంటి ఆ ఏటీఏ హోమ్స్ దాంట్లో ఆత్మలు వచ్చి రిజిస్ట్రేషన్లు చేసినాయి. ఆత్మలు అంటే ఎప్పుడో 2019 అంతకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు 2021లో వచ్చి రిజిస్ట్రేషన్ చేసిరట. చూడు ఎట్టుందో కథ. దొంగలు. ఇన్నారెడ్డి గురించి మాట్లాడుతూనే ఉన్నాం, వీడియోలు చేస్తూనే ఉన్నాము. ఆయన కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు, కంటిన్యూ ఫీవర్ ఏదో అంటున్నారు. బట్ ఆయన హాస్పిటల్ టు కోర్టు జైలు చుట్టూ తిప్పుతా ఉన్నారు. సో ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు, బెయిల్ కోసం ప్రయత్నం జరుగుతున్నది.